వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. సో, ఈరోజు వీడియో వచ్చేసి మన స్టార్ఎక్స్ గురించి మంచి అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఈ వీడియోకి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటది. కామెంట్ బాక్స్‌లో ఉంటది. అందరూ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనకి అప్డేట్ ఏంటంటే వీళ్ళు 3 డేస్ బ్యాక్ అప్డేట్ పెట్టారు. మనకి ఓల్డ్ స్టార్ఎక్స్ యాప్ అనేది వర్షన్ అనేది ప్లే స్టోర్‌లో ఉంచి ఇప్పుడైతే ఇంకా రిమూవ్ అయిపోతుంది. అలాగే న్యూ వర్షన్ వచ్చిందని ప్రీవియస్ వీడియోలో గూడా నేను చెప్పాను దీని గురించి. సో, వీళ్ళు ఇప్పుడేం చెప్పారంటే టుమారో అంటే 31 ఇది పెట్టారు. అంటే మనకి నవంబర్ 1న ఈ ప్లే స్టోర్‌లో అనేది దీన్ని రిమూవ్ చేయబోతున్నారు. సో, అందరూ న్యూ వర్షన్‌లోకి ట్రాన్సిషన్ అవ్వండి. దాంట్లో అనేది మీ సేమ్ ఓల్డ్ వర్షన్‌లో ఏదైతే మెయిల్, పాస్వర్డ్ ఇచ్చారో దాంతో సేమ్ న్యూ వర్షన్‌లో మీరు లాగిన్ అయిపోతే ఎన్నైతే మీరు పాత వర్షన్‌లో మైన్ చేసారో అవన్నీ డైరెక్ట్‌గా దీంట్లోకి వచ్చేస్తాయి అని వీళ్ళు ఈ పోస్ట్‌లో మొత్తం క్లారిటీగా చెప్పారు. అది నేను ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పాను. సో, ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకి ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే స్టార్ఎక్స్ అప్డేట్‌లో రీసెంట్‌గా ఈ అప్డేట్స్ అనేది యాడ్ చేశారు. అకౌంట్ సెట్టింగ్స్ అని ఉన్నాయి గదా! ఇక్కడ చూడండి. మనకి మెయిల్ చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. అదే మన పేరు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూడండి ఈమెయిల్ గూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే చేంజ్ పాస్వర్డ్ అని ఉంది గదా! ఆ పాస్వర్డ్ చేంజ్ అని క్లిక్ చేస్తే అక్కడ గూడా మార్చుకునే ఆప్షన్ ఇచ్చారు. సో, ఎవరైతే ఫస్ట్‌లో ఏదన్నా తప్పిచ్చుంటే మెయిల్ గానీ, పేరు గానీ, పాస్వర్డ్ గానీ ఇప్పుడు మళ్ళీ మీరు సెట్ చేసుకొని క్లారిటీగా ఉంచుకోండి. సో, ఇదొక మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే ఇంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వనోళ్ళు గూడా రిజిస్టర్ అవ్వండి. స్క్రీన్ పైన రిఫరల్ కోడ్ కూడా ఇచ్చాను. నెక్స్ట్ వీళ్ళ వైట్ పేపర్ చూడండి. సో, వీళ్ళ వైట్ పేపర్ గురించి చాలా క్లారిటీగా అన్నీ ఉన్నాయి. సో, మనకి స్టార్ఎక్స్ వైట్ పేపరు, అలాగే డిఓ ఓటింగ్ ఇది బై కంబైనింగ్ వెబ్3 సోషల్ మీడియా కూడా అంటే మనకి ఐస్ ప్లస్ అలాగే చూడండి. ఇంకా ఈళ్ళు చూడండి ఛాలెంజెస్ అని, స్టార్ఎక్స్ సొల్యూషన్స్, వై వెబ్3 వీళ్ళ విజన్ అని ఉంది గదా! ఇక్కడ చూడండి. ఎనేబుల్ వెబ్3 సోషల్ యాప్స్ అలాగే యూజ్ స్టార్ఎక్స్ ఫర్ రియల్ వరల్డ్ పేమెంట్స్. ఇంకోటి ఎక్స్‌పాండ్ వయా కమ్యూనిటీ డ్రివెన్ గ్రోత్ అని. సో, వీళ్ళు ఎనేబుల్ వెబ్3 సోషల్ యాప్స్ అంటే ఏంటంటే మన టెలిగ్రాము, ట్విట్టర్ ఇలా యూట్యూబ్ ఇలా ఎలా ఉన్నాయో అలాగా ఐస్ ప్లస్ వచ్చింది కదా ఎగ్జాంపుల్‌గా దానిలాగా వీళ్ళు వెబ్3 కూడా తీసుకొస్తున్నారు. టోకెనామిక్స్ చాలా ఇంపార్టెంట్. స్టార్ఎక్స్ సింబల్ ఎస్టీఆర్ఎక్స్ అనమాట. టోటల్ సప్లై చూసారు కదా! 90 మిలియన్ జస్ట్ 90 మిలియన్ మాత్రమే. ఇది చైన్ వచ్చేసి బినాన్స్ స్మార్ట్ చైన్ అనమాట. బీఈపీ20 మీద. సో, కాంటాక్ట్ అడ్రెస్ వీళ్ళు అఫీషియల్‌ది ఇచ్చారు. అది కూడా యాడ్ చేసుకోండి. ఈ కాంటాక్ట్ అడ్రెస్ ఎలా యాడ్ చేసుకోవాలనేది నేను ప్రీవియస్ వీడియోలో గూడా మీకు క్లారిటీగా మొత్తం చూపిచ్చాను. ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతది. సో, టోకెనామిక్స్ చూసారు కదా! టోటల్ సప్లై వచ్చేసి 90 మిలియన్ మాత్రమే. దాంట్లో డిస్ట్రిబ్యూషన్ చూసారు కదా! 60 మిలియన్ మొబైల్ మైనింగ్ రివార్డ్స్ అంటే 54 మిలియన్ మాత్రమే మనకి మైనింగ్‌కి. మిగతాదంతా ఎకోసిస్టమ్ పార్ట్నర్‌షిప్స్ అలాగే కోర్ టీమ్‌కి వెస్టెడ్ అనమాట. అంటే అది అన్నీ లాక్‌లో ఉంటాయి. కమ్యూనిటీ గ్రోత్‌కి ఇంత, డెవలప్‌మెంట్‌కి ఇంత అని చెప్పి వీళ్ళు క్లారిటీగా మనకి మొత్తం మెన్షన్ చేశారు. సో, 90 మిలియన్‌లో కూడా మనకి మైనింగ్‌కి ఇచ్చేది 54 మిలియన్ మాత్రమే. చాలా తక్కువ సప్లై. అలాగే ఈళ్ళు మంచి ప్లాన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు పార్ట్నర్‌షిప్స్ కూడా మంచి పార్ట్నర్‌షిప్స్ చేశారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ చూడండి హాఫింగ్ అండ్ మైనింగ్ రిడక్షన్ ఉంది కదా! వీళ్ళ అసలకి స్టార్టింగ్ బేస్ రేటే 0.4167 స్టార్ఎక్స్ పర్ సెషన్ అనమాట. పర్ అవర్‌కి వస్తదది. ఇప్పుడు ఇక్కడ ఫేజ్‌ల వారీగా నెక్స్ట్ హాఫింగ్ ఎప్పుడు చూద్దాం చూడండి. ఫస్ట్ హాఫింగ్ అయితే ఫేజ్ 1, ఫేజ్ 2 ఇప్పుడు మనకి అక్టోబర్ 19థ్ మొన్న సెకండ్ ఫేజ్ హాఫింగ్ అయితే జరిగింది. -25% అంటే ఇప్పుడు మనకు వచ్చేది 0.3125 స్టార్ఎక్స్ పర్ అవర్‌కి ఇప్పుడు మనకొస్తుంది. నెక్స్ట్ హాఫింగ్ ఎప్పుడంటే ఫిబ్రవరి 19థ్ అని చెప్పారు కదా! సో, ఇట్లా ఉంది. వీళ్ళ రోడ్ మ్యాప్ చూడండి. ఫేజ్ 1 ఇప్పుడు మనం ఫేజ్ 2లో ఉన్నాం. ఐఓఎస్ అంటే యాపిల్ స్టోర్‌లో కూడా రిలీజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ కేవైసీ అలాగే వెరిఫికేషన్ తర్వాత డీసెంట్రలైజ్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ చేయబోతున్నారు. ఫేజ్ 3 చూడండి యుటిలిటీ అని ఉంది. ఇందాక చెప్పాం కదా! వెబ్3 సోషల్ మీడియా ఇన్ యాప్ వాలెట్ ఇస్తారు. పేమెంట్ గేట్‌వే, డిఏఓ గవర్నెన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. తర్వాత సెక్యూరిటీ మోడల్స్ అని ఇవన్నీ ఉన్నాయి. సో, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోనోళ్ళు ఇంతవరకు అసలు రిజిస్ట్రేషన్ మైనింగే చేయలేదు అన్నోళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. అలాగే దాంట్లోకెళ్ళి జాయిన్ అయ్యి మీరందరూ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ అకౌంట్ లేని వాళ్ళు.
సో, దాని తర్వాత మీరు డైలీ మైన్ చేసుకోండి. ఆల్రెడీ పాత వర్షన్‌లో చేసేవాళ్ళు మాత్రం కొత్త వర్షన్ యాప్‌లోకి మారిపోయి చేసుకోండి. ఇదన్నమాట డీటెయిల్స్. థాంక్ యూ. థాంక్ యూ టు ఆల్.